హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసన్నని. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మేము బెంగళూరు నుంచి మైసూర్కి అయితే వెళ్ళామని. సో మైసూర్లో మేము మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళామండి. సో మేము 3:30కి అలా వచ్చాము. మేము తీసుకున్న రూమ్ నుంచి మాకు ప్యాలెస్ 15 మినిట్స్ టైం పట్టిందండి మాకు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు 3:30, 4:45 అలా అయింది. మేము టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళేటప్పటికి 3:45 అలా అయిందండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి టికెట్ అయితే 100 రూపీస్ అండి. ఇంకా టికెట్ తీసుకొని అయితే మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయామండి. చెప్పాం కదా, మా మరిది వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అయితే వెళ్ళామని. సో ఇంకా అందరం వెళ్ళేటప్పటికి పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. వాళ్ళకి మళ్ళీ ఏదన్నా కొంచెం స్నాక్స్కి అవి పెట్టుకున్నాము బ్యాగ్లో. ప్యాలెస్ అంటే మనకి టైం పడుతుంది కదండి అన్నీ చూసుకుంటూ వెళ్ళేటప్పటికి. సో మనకి ఇక్కడ లోపల ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ మనకి బ్యాగ్స్ అయితే చెకింగ్ ఉంటాయి. కంపల్సరీ బ్యాగ్ చెకింగ్ అయితే ఉంటుందండి. అట్లా చెకింగ్ చేసుకోకుండా అలా అయితే వెళ్ళకూడదు. మనకి ప్యాలెస్ లోపల ఎంట్రన్స్ అవ్వగానే రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుందండి, శివాలయం టెంపుల్. సో ఆల్మోస్ట్ మొత్తం ఉన్నాయి, ఒక 2 టెంపుల్స్ అయితే ఫేమస్ ఉన్నాయి. ఒకటి వైష్ణవాలయం, శివాలయం, 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో ఇది శివాలయం అనమాట. ఇదంతా ప్యాలెస్ అవుట్ సైడ్ అండి. చూసారు కదా ఎంత పెద్దదో ప్యాలెస్. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి రావడం మైసూర్ ప్యాలెస్కి అయితే. ఇంతవరకు అయితే నేనైతే రాలేదు. సో మనకి రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మనకి ప్యాలెస్ లోపల ఎంట్రన్స్ అనమాట. మనకి ఇక్కడే లెఫ్ట్ సైడ్లో కొంచెం లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్స్ అవి ఉంటాయండి. ఇంకా లోపల ఎక్కడ ఉండవు మనకి ప్యాలెస్లో వాష్రూమ్స్. సో పిల్లలకి ఏదైనా వాష్రూమ్ అది వచ్చేది కంపల్సరీ మనం మళ్ళీ ఇక్కడ దాకా రావాల్సిందేను. లోపలైతే ఎక్కడా లేవు వాష్రూమ్స్. సో ఇదంతా గార్డెన్ అనమాట, ప్యాలెస్ గార్డెన్ ఇదంతా మనకి రైట్ సైడ్లో. సో ఇది ప్యాలెస్ బ్యాక్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ అటువైపు ఉంది, ఇది బ్యాక్ సైడ్ అనమాట. చూసారా ఎంత బాగుందో. సో ఇదంతా గార్డెనేను, ప్యాలెస్ గార్డెన్ ఇదంతా. ఇంకా ప్యాలెస్ ఫ్రంట్ సైడ్ కూడా చాలా ఓపెన్ గార్డెన్ ఉందండి, చాలా బాగుంటుంది. మనకి లైట్ షో వేసేటప్పుడు అయితే అక్కడే కూర్చోపెడతారు మనకి ప్యాలెస్ ఫ్రంట్ సైడ్. సో ఇంక ఇట్లా లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ లాకర్స్ అనమాట. మన స్లిప్పర్స్ అవి పెట్టేసుకొని వెళ్ళిపోవాలండి, స్లిప్పర్స్ అయితే వేసుకెళ్ళకూడదు. సో ఇక్కడ లగేజ్లో ఇక్కడ లాకర్లో స్లిప్పర్స్ అవి పెట్టుకోవడానికి బ్యాగ్స్ అవి ఇస్తారు. సో బ్యాగ్స్లో స్లిప్పర్స్ పెట్టేసుకొని లోపల పెట్టేసుకొని వెళ్ళాలి మనం. అండ్ మనకు ఒక టోకెన్లా ఇస్తారు. సో ఆ టోకెన్ తీసుకొని ఇంకా మనం లోపలికి వెళ్ళొచ్చు. సో ఇవన్నీ షాపింగ్ అవి చేసుకునేవండి ఇవి. మనం ఏదైనా షాపింగ్ కావాలంటే చేసుకోవచ్చు ఇక్కడ ఐటమ్స్. ఇంకా మాకు లోపలికి వచ్చేటప్పటికి 4 అయిందండి. సో ఇక్కడి నుంచి మెయిన్ ఎంట్రన్స్ స్టార్ట్ అనమాట. సో మనకి ఇక్కడ ఒక బోర్డు అయితే మెన్షన్ చేస్తారు, బోర్డు అయితే ఉంటుంది ఇక్కడ. అంటే ఇది ఎన్ని ఏకర్స్ ఉంది ఏంటి ఎంత అనేది అన్నీ మనకి అక్కడ లెఫ్ట్ సైడ్లో బోర్డులో మెన్షన్ చేస్తారు. సో మళ్ళీ ఇక్కడ కూడా మనకి లోపల ఎంట్రన్స్ అయ్యే ముందు కూడా మళ్ళీ లగేజ్ చెకింగ్ అయితే చేసుకోవాలండి కంపల్సరీ. అది చేసుకొని ఏందే లోపలికి రానివ్వరు. చాలా రష్ ఉన్నారండి. మేము వీక్ డేస్లో వెళ్ళినా చాలా రష్ ఉన్నారు. మేము వెళ్ళింది అయితే థర్స్డే వెళ్ళామండి, అయినా చాలా రష్ ఉన్నారు. సో ఇక్కడ మనకి లోపల ఎంట్రన్స్ అవ్వగానే లెఫ్ట్లో మైసూర్ ప్యాలెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చిన్న బిల్డింగ్ టైప్ అయితే చూపించారు మనకి. అండ్ పక్కన అమ్మవారి టెంపుల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఇంకా లోపల ఎలా ఉంటుందో ఆర్టిఫిషియల్గా అప్పట్లో ఎలాంటి ఐటమ్స్ యూస్ చేసేవాళ్ళు, ఎలా ఉండేవి, ఎలాంటివి ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు అలా మనకి ఎంట్రన్స్లో చూపిస్తారనమాట. ఇంక ఇక్కడి నుంచి అన్నీ చూసుకుంటూ వెళ్ళడమేనండి. మనకి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుందండి. అంటే మనం మొత్తం ప్యాలెస్ వ్యూ అంతా చూడొచ్చు ఆ ఓపెన్ ప్లేస్లో నుంచి. కానీ అటు సైడ్ అయితే ఎలో లేదు, మనం జస్ట్ నార్మల్గా చూడడం వరకే. చూసారు అసలు ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ దసరా నవరాత్రుల్లో ప్యాలెస్లో ఉత్సవాలు అయితే చేస్తారండి 10 days పాటు. సో అప్పుడైతే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారట ప్యాలెస్ ఉత్సవాలు అయితే. అసలు చాలామంది వస్తారట అసలు అలా చూడటానికి.
చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో, అండ్ డిజైన్ కూడా చాలా బాగుందండి, యూనిక్గా ఉన్నాయి. సో మనకి ఇవన్నీ ఏంటి, దసరా నవరాత్రుల్లో ఎలా ఉత్సవాలు ఎలా చేస్తారు, ఏంటి, ఎంతమంది వస్తారు, అసలు ఎలా స్టార్ట్ చేస్తారు, అన్నీ మనకు అక్కడ ఫోటో ఫ్రేమ్స్గా పెట్టున్నాయి. అన్నీ ఇక్కడ అన్నీ చూసుకుంటూ వెళ్ళటమేనండి. ప్యాలెస్ లోపల అసలు ఏముంటాయి ఏంటి అనేది. మొత్తం ప్యాలెస్లో ఎవరెవరు ఉండేవాళ్ళు, వాళ్ళ వంశపారపర్యం ఉంటాయి కదండి. సో అవన్నీ అట్లా ఫొటోస్గా అయితే పెట్టారు. అంటే ప్యాలెస్ మైసూర్ మహారాజు వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, అట్లా మైసూర్ మహారాజు యొక్క ఫాదర్, అట్లా అన్నీ వరుసగా పెట్టున్నాయండి. మొత్తం ఈ రూమ్కి సంబంధించిందంతా వాళ్ళ ఫొటోసే ఉంటాయన్నమాట. అంటే మీకు నేను నార్మల్గా చూపిస్తున్నాను, బిట్టుగా అయితే ఏం తీయలేదండి నేను కూడాను. అప్పట్లో వాళ్ళు వాడే ఐటమ్స్ అండి ఇవన్నీ. సో అలాంటివి యూజ్ చేసేవాళ్ళు, అలాంటి ఐటమ్స్ అని చెప్పి చూపించడం. అంతా సిల్వరేనండి, సిల్వర్ ఆర్ గోల్డ్ అంతే, ఇంకా వేరేవి అలా ఏం లేదండి అసలు వేరేవైతే. సో మనం అదంతా సిల్వరేనండి, మనం చూసేదంతా సిల్వరే. సో ఇదంతా ఉత్సవాలు, దసరా నవరాత్రుల్లో ఉత్సవాలు ఇలా చేసేవాళ్ళు, అట్లా ఏనుగుల మీద ఊరేగించేవాళ్ళు అని చెప్పి చూపిస్తున్నారు. మొత్తం ఇలా పిక్చర్స్గా పెట్టారనమాట మనకి ఇక్కడ. అండ్ రాజావారు అట్లా చైర్లో కూర్చున్నప్పుడు సింహాసనం మీద అన్నీ అటు ఇటు ఎలిఫెంట్స్, అట్లా ఆయన సైన్యం అన్నీ అలా ఉండేవని చెప్పి అలా చూపించేవాళ్ళు. అంటే అప్పట్లో రాజుల కాలం నాటి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అనేది అట్లా చూపిస్తున్నారనమాట. సో ఇక్కడంతా వాళ్ళ లిస్ట్ అనమాట ఇది, ఎవరి తర్వాత ఎవరెవరు, ఎవరికి ముందు ఎవరి తర్వాత అని ఆ లిస్ట్లో అనేది మెన్షన్ చేస్తారు అక్కడ కూడా మనకి. సో అప్పట్లో రాజు అనేది యుద్ధాలకి వెళ్ళినప్పుడు ఎలా చేసేవాళ్ళు ఏంటి, వాళ్ళకి సైనిక దళాలు ఎలా ఉండేవి ఏంటి అని, ఎలా తీసుకొచ్చేవాళ్ళు రాజుని అని అన్ని పిక్చర్స్గా చూపించారండి మనకి. అట్లా ఊరేగించేవాళ్ళు, ఏనుగులు ముందర ఉండి వెనక పక్క పల్లకిలో తీసుకొచ్చేవాళ్ళు అట్లా. ఇదేమో టెంపుల్ అండి. ఇట్లా ఉత్సవాలు ఈ టెంపుల్లో మనకి లోపల ఉన్న టెంపుల్లోనే ఉత్సవాలు చేసేవాళ్ళు అనమాట దసరా నవరాత్రుల్లో. సో అంత గ్రాండ్గా చేసేవాళ్ళు అని చెప్పి అలా అలా కూడా చూపించారు. అంటే దసరా అనే కాదండి, ఏ ఫెస్టివల్ అయినా గ్రాండ్గా చేసుకునేవాళ్ళు. బట్ అన్ని ఫెస్టివల్ కంటే దసరా మటుకు చాలా గ్రాండ్గా చేసుకునేవాళ్ళు. అట్లా పిక్చర్స్లో ఒక్కొక్క ఫెస్టివల్ ఒక్కొక్క రకంగా చేసుకునేవాళ్ళు అని చెప్పి అలా పిక్చర్స్లో మెన్షన్ చేశారు. సో ఇది ఏంటంటే మనకి ప్యాలెస్ మొత్తం కనిపిస్తుంది, మనకి ప్యాలెస్ పైన వైపు అంతా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. సో అప్పట్లో అలాంటి మిర్రర్స్ యూజ్ చేసేవాళ్ళు, అట్లా రాజుల సింహాసనం అలా చైర్స్ అలా ఉండేవి. సో మిర్రర్స్ అలా ఉండేవి. అండ్ మొత్తం సిల్వరేనండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, మొత్తం సిల్వరే. చూస్తున్నారు కదా అంత నీట్గా ఇప్పటి వరకు కూడా కొంచెం కూడా డ్యామేజ్ అవ్వకుండా ఎంత నీట్గా అరేంజ్ చేశారో చూడండి, చాలా జాగ్రత్తగా ఉంచారు. మేమైతే అదే అనుకున్నాం, అసలు లోపల ఇంత నీట్గా వర్క్ చేసిన వాళ్ళకైతే అసలు హ్యాండ్స్ అప్ అండి. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితందైనా అసలు ఎంత ఇదిగా అరేంజ్ చేశారో చూడండి, అసలు ఎంత నీట్గా ప్రతి ఒక్కటి ఎంత నీట్గా పెట్టారో చూడండి. అసలు ప్యాలెస్ మొత్తం మెయింటైన్ చేసే వాళ్ళకి అసలు హ్యాండ్స్ అప్ అండి. చూడండి అసలు ప్రతి ఒక్కటి ఎంత నీట్గా మెయింటైన్ చేశారో. నాకైతే ఇది బాగా నచ్చిందండి, ఈ ఎలిఫెంట్ది. అంటే అట్లా ఆర్టిఫిషియల్గా పెట్టారు. మాకైతే ఇక్కడే ప్యాలెస్లోనే మాకు ఈజీగా 4 to 5:30 వరకు, 5:30 6 వరకు, 5:45 వరకు ఇక్కడే సరిపోయిందండి మాకు.
సో అప్పట్లో దేవుడు మందిరాలు, దేవుళ్ళని ఇలా అరేంజ్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ ప్యాలెస్‌లో టెంపుల్ ఉంది కదండీ! సో టెంపుల్‌కి సంబంధించిన విగ్రహాలు, ఇట్లా నవరాత్రులు అలా వచ్చినప్పుడు అమ్మవారికి కళ్యాణాలు అవి చేయించడం అలా అరేంజ్ చేసేవాళ్ళండి. సో సో అవి కూడా ఇక్కడే పెట్టారనమాట. ఇది బంగారపు మండపం అండి. చూసారా ఎంత బాగుందో అసలు. మొత్తం బంగారమేనండి. అయినా అసలు ఎంత నీట్‌గా ఉందో చూడండి. అసలు ఎట్లా ఎంత నీట్‌గా ఆర్గనైజ్ చేశారో. సో అప్పట్లో మనకి మిర్రర్స్ అనేవి ఇలా ఉండేవండి. ఇట్లా లోపల లైట్ పెట్టి ఆ లైట్ పైవైపు చూపిస్తున్నట్టుగా, ఆ లైట్‌లో నుంచి మన ఫేస్ మనం చూసుకున్నట్టు. సో ఇవన్నీ అవేనండి మనకి సైడ్స్ లైట్స్ అవి ఇవన్నీ. సో అప్పట్లో అలాగే ఉండేవి కదండీ రాజుల కాలం నాటివంటే. ఈయన మైసూర్ ప్యాలెస్ని కన్స్ట్రక్షన్ చేసిన ఆయనండి. కృష్ణరాజు గారని ఈయన కన్స్ట్రక్షన్ చేశారు. అంటే అప్పట్లో గొడవలు అయిపోయి మొత్తం అంతా కాలిపోయింది కదండి మైసూర్ ప్యాలెస్. తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసింది అయితే ఈయనేనండి. చూసారు అసలు ఎంత బాగుందో. అసలు నాకైతే ప్యాలెస్ అయితే బాగా నచ్చిందండి. మైసూర్ ప్యాలెస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు ఎక్కడికక్కడ ఫ్యాన్స్ పెట్టి అరేంజ్ చేశారు. మనకి చల్లగా ఉందండి లోపలైతే అసలు. సో మనకి ఈ ప్లేస్ అంతా ఏంటంటే మనకి మీటింగ్స్ జరిగినప్పుడు రాజుల కాలంలో మీటింగ్స్ అవి జరిగేవి కదండి. ఏదైనా ప్రజల ప్రాబ్లమ్స్ వచ్చి చెప్పుకున్న వాళ్ళకి లోపల లోపల మీటింగ్స్ అవి జరిగేవి కదా. సో అవన్నీ ఇక్కడే చేసుకునేవాళ్ళు అనమాట. సో నేను ఇప్పుడు చూపించేదంటే ప్యాలెస్ ఫ్రంట్ సైడ్ అండి. ఇందాక బ్యాక్ సైడ్ చూపించాం కదా. సో లోపల నుంచి నేను ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నాను మీకు. సో పైన వైపు చూడండి అసలు డిజైన్స్ ఎంత బాగున్నాయో, అసలు ఎంత నీట్గా ఇచ్చేసారో అసలు. ఒక 1 అవర్ 1.5 అవర్ బాగానే ఉన్నారండి పిల్లలు. ఇంకా తర్వాత అసలు గోల్ చేశారండి. అందట్టు మా మరిది వాళ్ళ పాప, మా చిన్నది అసలు ఇద్దరు భలే గోల్ చేశారు. ఆ లేఖకి అయితే కొత్తగా అనిపించింది. ఇంతవరకు చూడలేదు కదా ప్యాలెస్లు ఎలా ఉంటాయి, రాజులు వాళ్ళ పరిపాలన ఎలా ఉండేది, ఎలాంటివి ఉపయోగించేవాళ్ళు అని దానికి కొంచెం ఐడియా ఉండేది. ఇది ఏంటంటే ప్యాలెస్ లిఫ్ట్ అండి. ప్యాలెస్లో అట్లా లిఫ్ట్ అలా యూజ్ చేసేవాళ్ళు. ఆ లిఫ్ట్ అనేది ఆ ప్లేస్లో ఉండేదన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. అసలు మనం ఓపిక్గా చూడాలే కానీ అసలు చాలా బాగుందండి. అసలు ఆ డిజైన్ కానీ చూడండి. అసలు అప్పట్లోనే ఎంత యూనిక్గా చేశారో. అసలు చాలా చాలా బాగుందండి నాకైతే. సో మనకి ఇక్కడ మీటింగ్స్ అవి జరిగేవి అనమాట. సో అక్కడ ఆ చైర్లో కూర్చునే వాళ్ళు అనమాట రాజావారు. నెక్స్ట్ అక్కడ మీటింగ్స్ అనేవి జరిగేవి. మిగతా వాళ్ళందరూ అక్కడికి 1 బై 1 అలా వచ్చి కూర్చునే వాళ్ళు అనమాట చైర్స్లో. సో ఇలా సమావేశాలు ఇలా జరిగేవని చూపించడం కోసం ఇక్కడ మనకి అరేంజ్ చేశారు. సో మనకి ఇక్కడ దసరా ఫెస్టివల్ అనేది బాగా చేస్తారని చెప్పాం కదండి. సో దసరా ఫెస్టివల్స్ అప్పుడు ఎలిఫెంట్స్కి జంబో సవారీ ప్యాక్స్ లాగా ఎలిఫెంట్స్కి అవి పెడతారనమాట. సో అవి కూడా అట్లా మనకి చూపించడం కోసం అలా పెట్టారు. అప్పట్లో అవే వేసేవాళ్ళు ఎలిఫెంట్స్కి అని. సో ఇంకా అది చూసుకొని మేము అవుట్ సైడ్కి వచ్చేటప్పటికి మాకు 5:30 అయిందండి. చాలా చల్లగా అనిపించిందండి ఈవినింగ్ 5:30 కదా. సో ఆ టెంపుల్, ఆ వ్యూ, గార్డెన్ చాలా పీస్ఫుల్గా అనిపించిందండి మాకైతే. సో మనకి 5:30 దాటగానే ఇంకెవరిని లోపలికి ఉండనివ్వరండి. 6 లోపు అందరినీ బయటికి పంపించేస్తారు. అంటే 7కి లైట్ షో స్టార్ట్ అవుతుందండి. సో నాకు తెలిసి అందరూ లైట్ షో చూడటానికే వస్తారు మైసూర్ ప్యాలెస్కి. సో మేము కూడా దానికోసమే వెళ్ళాము. దట్టు మేము వెళ్ళిన డే అయితే ఫుల్ వర్షం పడిందండి. అసలు మేము లైట్ షో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం మేము. ప్యాలెస్ లైట్ షో అయితే మీకు కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది, టికెట్ ప్రైస్ ఎంత, నార్మల్ డేస్కి మన పబ్లిక్ హాలిడేస్కి లైట్ షో డిఫరెంట్ ఏంటి అన్నీ నేను నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.